ముఖ్యంగా చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పరిస్థితి ఏమంటారు? ఎలాంటి మద్దతు ఉండబోతుంది మీ నుంచి? అంటే గెలిపించుకోవడానికి గెలవడానికి ఎంత మద్దతు అవసరమో అంత మద్దతు ఉంటుంది. ఓకే, ఇంకా పీలేరులో చింత లేదంటే ఆయన గెలుస్తాడు ఖచ్చితంగా. ఆయన అభ్యర్థి సరే, మా అభ్యర్థి ఆయనే. ఓకే, ఇకపోతే మదనపల్లె విషయాన్ని మదనపల్లి తిప్పారెడ్డి గారే మా అభ్యర్థి. ఇకపోతే మిమ్మల్ని మీ పార్టీని నమ్ముకొని తొలించిన రాడికల్స్ ఉద్యమాల నుంచి, అంటే బీటీ కళాశాలలో రాడికల్ ఉద్యమాల్లో పాల్గొని తర్వాత ఎన్ఎస్యూసీ విద్యార్థి సంఘ నాయకుడిగా, తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ఆరాధ్య దైవం, తన శ్వాస ధ్యాస అంటూ ఈ రోజుకి కూడా ఒక సామాన్య కార్యకర్తగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గంలో తిరుగుతున్న జింకా చలపతి లాంటి వారికి మీరు ఏం చేయబోతారు? జింకా చలపతిని మొన్నే మున్సిపల్ చైర్మన్ చేసేవాళ్ళము. పరిస్థితులు ఏమంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీని పెడదామన్నారు కాబట్టి అది చేయలేకపోయినాము. అయినా కానీ దానికంటే పెద్ద పదవి ఇస్తాము, అదేమి ఇబ్బంది ఏం లేదు. ఎమ్మెల్సీని చేయాలంటే ఏం పెద్ద ప్రమాదం. భవిష్యత్తులో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి అతనికి ఆశీస్సులు కూడా ఎక్కువగా ఉన్నాయి జింకా చలపతికి. ఎందుకంటే షర్మిలమ్మ పాదయాత్ర అంతా కూడా ఒంటి చేత్తో అతను అతని స్నేహితుడు ఎవరు మన మీ పాత్రికేయుడు మా అక్కులప్ప ఇద్దరు ఒంటి చేత్తో చేశారు. మొత్తం రాష్ట్రం అంతా కూడా పాదయాత్రకు భోజనాలు కానీ ఇవి అంతా కూడా వాళ్ళే ముందుండి చేశారు. మరి ప్రతి విషయంలో కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి ఆదేశాలు ఇస్తే ఆదేశాలన్నీ కూడా తూచా తప్పకుండా చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి మంచి చూపు ఉండొచ్చు జింకా చలపతి గారి మీద, ఆయన అభిమానం ఉండొచ్చు, ఇంకోటి. కానీ జింకా చలపతి మాత్రం తన రాజకీయం అంతా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే తన శ్వాస ఉన్నంత వరకు రామచంద్రరెడ్డి ముందే ఉండాలి, తన శ్వాస పోయేటప్పుడు రామచంద్రారెడ్డి ఫోటోనే చూస్తూ ఉండాలనేది ఆయన లక్ష్యం అంటుంటారు. అలాంటప్పుడు ఆయనకు మీ ద్వారా జింకా చలపతి నాకు, నా తర్వాత ఇంకొకరికి, ఆ విధంగా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి అందరం ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మనం ఈ విధమైన సాక్రిఫైస్ అంతా చేశారు పలానా వ్యక్తి పలానా అంటే ఓకే గో హెడ్ అని చెప్పే తత్వం తప్ప ఎందుకులైనా మళ్ళీ చూద్దాంలే అని చెప్పి ఎప్పుడు కూడా చెప్పడు. కాబట్టి ఆ హోప్తోనే మా రాజకీయం అంతా కూడా నడుస్తుంది. ఎమ్మెల్సీ కాకపోతే ఇంకా మంచి పదవి చూడొచ్చు. ఇకపోతే పొంగనూరు మీ సొంత కాన్స్టిట్యూషన్లోనే మీ స్వీయ పర్యవేక్షణలోనే నాగభూషణం గారు కూడా ఇంతకుముందు మున్సిపల్ చైర్మన్ చేశారు, మీరే చేశారు. లిడ్ క్యాంప్ రెడ్డప్పరెడ్డి, మీరు ఎవరిని పిలవకపోయినా ఆయన మాత్రం అన్న అని పిలుస్తుంటారు, లిడ్ క్యాంప్ రెడ్డప్పరెడ్డి గారు. అంటే ఆయన మీ రెడ్డి కాదు రెడ్డప్ప, అదే లిడ్ క్యాంప్ రెడ్డప్ప, ఎస్సీ వర్గానికి మాకు పెద్ద లీడర్ మా జిల్లాలో లిడ్ క్యాంప్ రెడ్డప్ప. అయితే మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయనకి ఏమన్నా ఒక ప్రాధాన్యత అది జగన్మోహన్ రెడ్డి గారే చూసుకుంటారు. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూనే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి చాలా క్లోజ్గా ఉంటారు. ఓకే, ఇకపోతే గత ఏడాది క్రితం వరకు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చూపు టీడీపీ వైపు మళ్ళీ టీడీపీ వైపు పిలుస్తున్నారు. వెళ్తే హోంమంత్రి కూడా ఇస్తామని ఒక రాయబారాలు జరుగుతున్నాయి అని అన్నారు. అంటే నిజంగా అది వాస్తవమా? అంటే మీకు పిలుపు వచ్చిందా టీడీపీ నుంచి? వస్తే హోంమంత్రి పదవి ఇస్తామన్నారా? మీరు ఆలోచన చేయాలి ఇది నిజమా అబద్ధం అనేది. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి నేను చంద్రబాబు నాయుడుతో వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడికి బద్ద వ్యతిరేకిని. ఆయన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 9 సంవత్సరాలు నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నాను. ఏ రోజు కూడా ఆయనకు మెజారిటీ రాలేదు, కనీసం జడ్పీ గెలవలేదు, శాసనసభ్యులు మెజారిటీ రాలేదు, ఏ విధమైనది లేదు. ఎంతో వ్యతిరేకంగా మేము ఉన్నప్పుడు కలుపుకోవాలనే ఆలోచన ముందు కూడా ఉండి ఉంటుంది కదా ఆయనకు. ఆ రోజు ఎప్పుడు ప్రయత్నం చేయలేదు, మరి ఈరోజు ప్రయత్నం చేయడానికి అంతకంటే ఎక్కువ ఏమంటే ఒకసారి ఫస్ట్ మా లెజిస్లేచర్ పార్టీ మీటింగు ఇడుపులపాయలో జరిగింది. ఆ రోజు నేను కొద్దిగా ఆలస్యంగా వెళ్ళాను. వెళ్తే అంతలోనే ఈ టీవీ 9లో ఇంకేదో 2-3 ఛానల్స్లో పెద్దిరెడ్డి డుమ్మా అని చెప్పి, అంటే నేను అప్పటికే చంద్రబాబుతో రాయబారాలు నిలుపుకొని వెళ్ళిపోతా ఉన్నా అని చెప్పే లెక్కలో డుమ్మా అని వేసినారు. నాకు ఓ రకంగా కోపము ఓ రకంగా బాధ రెండు ఉన్నాయి. కానీ వెళ్ళాను నేను సమావేశానికి, ఆలస్యం అయిపోయింది అని చెప్పి మా లీడర్కి చెప్పడం జరిగింది. సర్లే నాకు కూర్చోండి అని చెప్పి అన్నాడు. మళ్ళీ అందరూ మాట్లాడినట్లే నేను కూడా మాట్లాడేటప్పుడు నేను చెప్పాను నా అభిప్రాయం. నాకు ఈరోజు హైదరాబాద్ నుంచి వచ్చిన, నేను తిరుపతి నుంచి రాలేదు, బెంగళూరుకి వచ్చి ఇట్లా వచ్చాను. వచ్చే దాంట్లో ఆలస్యమైంది కాబట్టి అంతలోనే ఛానల్స్లో అంతా పెద్దిరెడ్డి డుమ్మా అని వేస్తున్నారంట. మరి నాకు ఒకవేళ చంద్రబాబుతో పోతాడే అనే ఆలోచన ఏమన్నా ఉండి వాళ్ళు ఛానల్స్లో వేశారేమో కానీ నాకు తెలియదు. నేను చంద్రబాబుతో పోయే పరిస్థితి ఉండదు.
ఒకవేళ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబుతో కలిసి పనిచేయాలనుకున్నా కానీ నేను మాత్రం కలిసి పనిచేయను అని చెప్పి ఆ రోజే చెప్పడం జరిగింది. అందరు శాసనసభ్యుల ముందు, అందరు పార్లమెంట్ సభ్యుల ముందు, మా లీడర్ ముందు. మరి నేను ఎందుకు అతనితో వెళ్తాను? వెళ్తారని ఇక్కడ అంశం కాదు. టీడీపీ నుంచి మీకు పిలుపు వచ్చింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా చిత్తూరు జిల్లాలో పెద్ద రామచంద్ర సమాంతర పాలన ఉంటుంది. కరెక్ట్. చంద్రబాబు తరఫున ఎవరైనా మీడియేటర్స్ పిలిస్తే చంద్రబాబే పిలవాల. చంద్రబాబు నన్ను ఎందుకు పిలుస్తాడు అంటే పెద్దిరెడ్డి రామచంద్ర లాంటి నాయకుడిని పార్టీలో తీసుకుంటే చిత్తూరు జిల్లాలంతా కూడా పసుపుమయం చేసేయచ్చు అన్నది వాళ్ళ. అది కరెక్టే. నాతో మీడియేట్ చేయగల వ్యక్తి, నా స్టేచర్కు తగిన వ్యక్తి ఎవరైనా తెలుగుదేశంలో ఉన్నారా? అక్కడ చంద్రబాబే చేయాల. చంద్రబాబు ఎందుకు చేస్తాడు? ఆయన ఫోన్ చేసి ఉండొచ్చేమో మీకు. అంత కుట్ర రాజకీయాలు చేసే శక్తి అంటే రాజకీయాలు శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండాలి. అంత కుట్ర రాజకీయాలు చేసే పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి నుంచి ఒక పక్కన పెట్టుకొని జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఇంకొకటి, మీరు సైకిల్ ఎక్కలేదన్న ఉద్దేశంతోనే మీ కుమారుడు మిథున్ రెడ్డిపై రేణుగుంట తిరుపతి ఎయిర్పోర్ట్లో కేసులు బనాయించారనేది అనుకోవచ్చా? అదే రీజను. తర్వాత మా వ్యాపారం మీదంతా కూడా దాడులు అదే రీజను. మా కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయడం అదే రీజను. అనేక ఇబ్బందులు పెడుతున్నాడు. నా సహచరులందరినీ కూడా ఇబ్బంది పెట్టిస్తున్నాడు జిల్లాలో. అంటే వాటన్నిటికీ కూడా భయపడి వెళ్ళిపోతారు. ఇంతకంటే ఎక్కువ కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇబ్బంది పెట్టాడు. ఒక అసమర్థుడైనా కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రే కదా, అన్ని పవర్స్ ఉంటాయి కదా. ఆ విధంగానే కిరణ్ కుమార్ రెడ్డి కూడా 3.5 సంవత్సరం చాలా ఇబ్బంది పెట్టాడు. మరి 3.5 సంవత్సరం భరించాము, ఇప్పుడు 3 ఏళ్ళు భరించాము, ఇంక 2 ఏళ్ళు భరిస్తాము. అంతేగాని రాజీ పోరాటం చేసే రాజీ లేని పోరాటమే రాజీ పోరాటం కుట్రపూరితంగా ఉంటుంది. ఈరోజు నాగరాజు గారి ఇంటర్వ్యూలో చాలా విషయాలన్నీ కూడా చర్చించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా వాస్తవ దూరంగా ఉండవు. నేను వాస్తవాలే మాట్లాడినా అనే ఆలోచన మీకు వస్తుందని నేను భావిస్తున్నాను.